ఏం చేయాలి అనేటువంటి విషయాలని ధ్యానిస్తూ వస్తున్నాం. పునర్జ్ఞాపకము చేసుకున్నట్లయితే దేవుణ్ణి ప్రేమించాలి, ఆరాధించాలి, తల్లిదండ్రులని సన్మానించాలి, అదేవిధంగా భర్త తన తల్లిదండ్రులను విడిచి భార్యని హత్తుకోవాలి, ఏక శరీరంగా ఉండాలి. అలాగే భార్య తన తండ్రి ఇంటిని, ఇంటి వారిని మరిచి తన రాజైనటువంటి భర్తను సంప్రదించాలి లేదా చేరాలి. తదుపరి అంశము, భర్త తన భార్యని ప్రేమించాలి, అలాగే భార్య తన భర్తకి లోబడాలి. ఈ సంగతులని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ పరంపరలోనే క్రైస్తవులలోనైనా ఒక సమస్య నెలకొని ఉంటుంది. అయితే ఇద్దరు చెడ్డవారై ఉండొచ్చు, లేదా ఇద్దరు మంచివారై ఉండొచ్చు. ఇది చాలా అరుదు, ఇద్దరు మంచివారై ఉండటం. ఇక మూడవది, ఒకరు మంచివారైతే మరొకరు చెడ్డవారై ఉండొచ్చు, భర్త లేదా భార్య. ఒకవేళ భార్య చెడ్డది అని అనుకో, చెడ్డది మీన్స్ తప్పులు చేస్తుంది, దైవాజ్ఞకు లోబడదు, రకరకాలైన. భార్య చెడ్డది అనుకోండి, భర్త ఏం చేయాలి? లేదా భర్త చెడ్డవాడు అనుకోండి, భార్య ఏం చేయాలి? భార్య అనేటువంటి వధువైన సంఘము చెడితే, కల్మషంతో ఉంటే యేసయ్య ఏం చేశాడని చదువుకున్నాం. వాక్యం అనే ఉదక స్నానం చేత పవిత్రపరుచుకున్నాడు అని చెప్తాం. ఇక ఆ క్రీస్తు మార్గములోనే నడుస్తున్నటువంటి భర్త ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళ భార్య చెడ్డది అనుకుందాం, తప్పులు చేస్తుంది అనుకుందాం. భార్యని యేసుక్రీస్తు వలె తాను చక్కబెట్టుకోవాలి. వాక్యం చెప్తాడా? శ్రమిస్తాడా? చివరికి ప్రాణత్యాగమే చేస్తాడా? ఆ తీవ్రతను బట్టి, ఆ సమస్యను బట్టి క్రీస్తు యేసు వలె భర్త తన భార్య ఎడల జరిగించవలసి ఉంటుంది. ఇక భర్త చెడ్డవాడైతే, తప్పు చేసేటువంటి వాడైతే భార్య ఏం చేయాలి అని అన్నప్పుడు, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ వచనము నుండి చూసుకుందాం. మొదటి పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనం. ఓకే. అటువలే స్త్రీలారా, మరలా చెప్తున్నాడు చూడండి, మీరు మీ స్వపురుషులకి లోబడి ఉండండి.
ఈ అర్థం వచ్చేటువంటి విధంగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను చాలాసార్లు మాట్లాడాడు. ప్రత్యక్షంగా మేబీ 3-4 సార్లు మనకి కొత్త నిబంధనలో కనబడుతూ ఉంటుంది. పరోక్షంగా చాలాసార్లు కనబడుతుంది. మీ స్వపురుషులకి లోబడి ఉండండి, మీ స్వపురుషులకి లోబడి ఉండండి. భర్తలు ఎలాంటి వారైనప్పుడు స్వపురుషులకి లోబడి ఉండాలి? ఇది చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్గా ఉంటుంది. భర్తలు దుర్మార్గులై ఉండొచ్చు, క్రూరులై ఉండొచ్చు, భ్రష్టులై ఉండొచ్చు, రకరకాలైనటువంటి మానసిక స్థితులలో ఉండొచ్చు. ఆయన ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ స్వపురుషులకి లోబడి ఉండండి. ఇంకా అందువలన వారిలో ఎవరైనాను అసలు పురుషులు వాక్యమునకు అవిధేయులు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు వాక్యమునకు అవిధేయులు అంటే తప్పు చేసేటువంటి వారని, చెడ్డవారు అని. ఇప్పుడు వాళ్ళను దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాడు ఇక్కడ, మీ స్వపురుషులకు లోబడి ఉండండి. దానివల్ల ప్రయోజనం ఏంటంటే, మీ భర్తలు వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడినటువంటి నీ ప్రవర్తనను బట్టి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకొని మరి స్టార్ మార్క్ పెట్టుకోవాలి స్త్రీలు. భర్తలు చెడ్డవారైతే వారు మారటానికి సాధనమేమిటి? వారు మారటానికి సాధనమేంటి? మీ యొక్క ప్రవర్తన అన్నాడు. భయముతో కూడినటువంటి మీ పవిత్ర ప్రవర్తన చూచి, ఒక గంటలో కాకపోవచ్చు, ఒక రోజులో కాకపోవచ్చు, కూడా వారం కూడా కాకపోవచ్చు, మాసం పట్టచ్చు, అవసరమైతే సంవత్సరము కూడా పట్టచ్చు. కానీ నీలో సహనం చావకూడదు, నీలో ద్వేషం పెరగకూడదు. పట్టుదల, పట్టింపు అంటే నేనేం తక్కువ అనేటువంటి ధోరణిలో వెళ్ళకూడదు. ఆయన మాట అంటే నేను అంటాను, ఆయన తిడితే నేను తిడతాను, నేనెందుకు ఊరుకుంటా? ఆయన అంటలేడా మరి? ఆయన అంటా ఉంటే నేను ఎందుకు పడాలి? ఈ విధమైనటువంటి వైఖరి దేవుని పిల్లల యొక్క లక్షణము కాదు. ఇది కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. పెయిన్ అనుభవించటం అనేటువంటిది మనం మాట్లాడుకున్నంత సులభంగా ఉండదు. కానీ అయినా అసలు మనకు ధర్మశాస్త్రం అంటేనే, బైబిల్ అంటేనే, క్రైస్తవ్యం అంటేనే మాటలు వేరు, చేతలు వేరు. చాలా కష్టంగా ఉంటాయి. మామూలు ప్రవర్తన, భార్య భర్తలే కాదు, మామూలు ఆజ్ఞలు పాటించడం అంటే కూడా ఎలా ఉంటుంది? తిట్టినవాడిని తిట్టొద్దు, కొట్టినవాడిని కొట్టొద్దు, నీ శత్రువులను ప్రేమించండి, ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టండి, వాళ్ళకి అప్పియండి. ఈ మాటలన్నీ మాట్లాడడానికి బాగుంటాయి, కానీ పాటించడానికి చాలా కష్టంగా ఉంటాయి. అక్కడ ఏ సహనము ఉండాలి, ఏ వినయము ఉండాలి, ఏ విధేయత ఉండాలి, ఏ నిబద్ధత ఉండాలి, ఏ విధంగా నడవాలి, అది ఇరుకు మార్గమైనా సరే, శ్రమలైనా సరే, శోధనలైనా సరే, ఇబ్బందులైనా సరే నడవాలి, పాటించాలి అనేటువంటి దృక్పథము ఏ విధంగానైతే ఉంటుందో, ఈ భర్త విషయములో కూడా భార్య ఏం కలిగి ఉండాలి? మొదటగా భయం. ఎవరి పట్ల? దేవుని పట్ల. ఎందుకంటే లోబడి ఉన్నది ఎవరు? దేవుడు కాబట్టి. రెండవది పవిత్ర ప్రవర్తన, అంటే ఎక్కడ నోరు జారకూడదు.
ఎక్కడ అతి చేయకూడదు, ఎక్కడ కూడా మనలో దోషము కనిపించకూడదు. పవిత్ర ప్రవర్తన అంటే పరిశుద్ధులుగా ఉండటం, మంచి నడవడిక, మంచితనము, ఈ రకమైనటువంటి గుణములు కలిగి ఉండటం మూలంగా క్రూరుడైనటువంటి రోగి అయిన భర్త, క్రూరత్వం అంటే రోగమే కదండి, దుర్మార్గుడైనటువంటి రోగి అయిన భర్త అదో రోగం. ఇక ఎలాంటి నికృష్టపు బుద్ధి ఉన్నటువంటి భర్త అయినా మీరు ఆలోచించండి, అనేక సార్లు తుపాకులు చేయలేనటువంటి పనిని, కత్తులు చేయలేనటువంటి పనిని, మీరు చెప్పండి, మనిషిని నిలబెట్టి తుపాకీ పెడితే మారతాడా? తప్పించుకోవటం కోసం మారినట్టుగా తలుపుతాడు, కత్తైనా అంతే. కానీ మార్పు అనేటువంటిది మాట ద్వారా మొదటిది, రెండవది ప్రవర్తన ద్వారా. మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఈరోజు క్రైస్తవులుగా ఇంతమంది క్రీస్తు దగ్గరికి వచ్చారు అని అంటే, ఓకే, మాట ఉన్నది, క్రీస్తీయుల వారి ప్రవర్తన ఉన్నది, బట్ ఇందులో ఎక్కువగా ఇంపాక్ట్ చూపించినటువంటి విషయం ఏంటి, ఎక్కువ ప్రభావం చూపించినటువంటి విషయం ఏంటి? క్రీస్తీయుల వారు సమర్పించుకున్నటువంటి సమర్పణ. ఆయన గొర్రెవలే మౌనిగా ఉండటం, తనను తాను వధకు అప్పగించుకోవటం, ప్రేమించటం, ఎంతగా? ప్రాణము పెట్టునంతగా. 3.5 సంవత్సరాలు సకల ఇబ్బందులు పెట్టినా కూడా సహనము చావకుండా సౌమ్యుడుగా, మృదుత్వము కలిగినటువంటి వాడుగా, సాధు స్వభావము కలిగినటువంటి వాడుగా తానేంటో ఈ ప్రపంచానికి కనపరుచుకున్నాడు. గనుకనే మనం పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది 5,000 మంది మారారని చెప్తున్నాం. ఎలా మారారు అక్కడ? అలాంటి యేసును మీరు చంపారు అని అన్నాడు పేతురు గారు. సెంటిమెంటల్ కొట్టినటువంటి మాట అక్కడ. అలాంటి యేసును, ఎలాంటి యేసును? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ గొప్ప గుణములు కలిగినటువంటి, మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఉద్ధరించటానికి వచ్చినటువంటి క్రీస్తు యేసును మీరు చంపారు అన్నప్పుడు ఆ మాట వారి గుండెల్లో గుచ్చుకున్నాయి. అప్పుడు చాలా సింపుల్గా మనకి ఆశ్చర్యం వేస్తుంది, ఇంత ఈజీగా మారారా వాళ్ళు అనిపిస్తూ ఉంటుంది. అయ్యలారా, ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటారు? ఎలా వచ్చిందండి మాట? చంపిన హృదయానికి బ్రతికించుమనేటువంటి మాట ఎలా వచ్చింది? ఏమండి? క్రీస్తు యేసు యొక్క గుణమును బట్టి. ఇప్పుడు భర్త ఇందాక చెప్పుకున్నట్టుగా రకరకాలైనటువంటి మానసిక స్వభావాలు ఉన్నటువంటి వాడై ఉండొచ్చు. కానీ మనము క్రీస్తు లక్షణములు కలిగి, ఆ గుణము కలిగి, ఆ రకమైనటువంటి ఆలోచన, ఆ మాట తీరు, ఆ నడవడిక, ఆ ప్రవర్తన, ఆ సహనము మనం కలిగి ఉన్నట్టయితే, ఏమండి, అది కూడా పరలోకమునకు ప్రవేశించటానికి దేవుడు పెడుతున్నటువంటి ఒక పరీక్ష అని భావించవచ్చు. ఇప్పుడు మనం గెలిచాము, మనల్ని మనం నిరూపించుకున్నాము, మనం పాస్ అయ్యాము అనేటువంటిది దేవుడు దేని ద్వారా పరీక్షించాలి మనల్ని? వేటి ద్వారానైనా పరీక్షించవచ్చు.
భర్తను భార్యతోటైనా పరీక్షించవచ్చు, భార్యని భర్తతోటైనా పరీక్షించవచ్చు, ఉద్యోగస్తుని యజమానితోటైనా పరీక్షించవచ్చు, యజమానిని ఉద్యోగితోటైనా పరీక్షించవచ్చు, తల్లిదండ్రులను పిల్లలతోటైనా పరీక్షించవచ్చు, పిల్లలని తల్లిదండ్రులతోటైనా పరీక్షించవచ్చు. ఆ పరీక్ష ఎలాగునైనా రావచ్చు. అది ఎలా వస్తుంది అనేటువంటి సంగతి మనకి తెలియదు. క్వశ్చన్ పేపర్ ముందే ఎలా ఇస్తారు? ఎవరైనా ఎవరు కదా. క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత ఓహో ప్రశ్న ఇది వచ్చిందా, అయితే దీనికి ఈ ప్రశ్నకు తగినటువంటి సమాధానం నేను రాయాలి అనుకుని రాయటమే తప్ప ఈ ప్రశ్న ఎందుకు ఇచ్చిన నాకు గిట్టని ప్రశ్న ఇది అని మన అనజాలం. దేవుడు కొన్నిటికి పర్మిషన్ ఇస్తూ ఉంటాడు, దేవుడే స్వయంగా పనిగట్టుకొని పరీక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు అబ్రహామును పరీక్షించిన విధానం తెలుసు కదా, కన్న కొడుకు రూపంలోనే కదా పరీక్షించింది, తన నొక్కగానొక్క కొడుకు అయినటువంటి కొడుకు రూపంలోనే కదా పరీక్షించింది. దావీదును పరీక్షించాడు అబ్షాలోము ద్వారా. ఏమండి, ఒక్కొక్కరికి ఒక విధానమైనటువంటి పరీక్షలు ఉంటాయి. ఇప్పుడు నీ భర్త నీలో ఉన్నటువంటి గుణమును, సహనమును చూసి మారుతాడట. ఏమన్నాడు అక్కడ? వారు భయముతో కూడినటువంటి పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే పని కట్టుకుని వాళ్ళకి బైబిల్ కూడా చెప్పాల్సిన అవసరం లేదట. నీ ప్రవర్తనే వారికి వాక్యం, నీ ప్రవర్తనే వారికి వేదం, నీ ప్రవర్తనే వారికి ఆజ్ఞలు. నీ ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. వచ్చునా? రాబట్టవచ్చునా? నమ్ముతున్నారా మీరు? నమ్మాలి. రాబట్టవచ్చును అనేటువంటి నిర్ణయం ఎవరిది? దేవుడిది. అంటే సాధ్యమైతే చెప్తాడా మాట, అసాధ్యమైతే చెప్తాడా? సాధ్యమైతేనే చెప్తాడు. ఈ ఛాలెంజ్ తీసుకోవాలి మనం. సాధ్యమైతేనే చెప్తాడు. కాబట్టి మన పవిత్ర ప్రవర్తనను బట్టి లేట్ అవ్వచ్చు కొందరు విషయం. పరీక్ష పేపర్ పెద్దదై ఉండొచ్చు కదా. కొన్ని 2.5 గంటలే ఉంటాయి, కొన్ని 3 గంటలు ఉంటాయి, మరికొన్ని 2 సెషన్లు పెట్టి 6 గంటల ప్రశ్నపత్రం ఉంటుంది. గనుక మనము సహనము కలిగి ఉండి దేవుడు మనకు అవకాశం ఇచ్చినంత మేరకి మనము మన యోగ్యమైనటువంటి ప్రవర్తన చేత మన భర్తను మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది. కొంతకాలం భర్త రెచ్చగొట్టేటువంటి పనులు చేయొచ్చు, మనల్ని ఎమోషన్ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇక క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేటువంటిది నిర్దిష్టంగా ఇది అని మనం చెప్పలేము. అది ఏదైనా సరే సహనము కలిగి సమస్యను అర్థం చేసుకొని సావధానంగా వాక్యానుసారంగా మనము బ్రతకాలి, జీవించాలి. అయితే ఇక్కడ భర్త నేరుగా చెప్పబడింది, వాక్యమునకు అవిధేయుడు అనంటే చెడ్డవాడు. చెడ్డవాడైన నీ భర్త విషయంలో నీ ధర్మము నీవు నెరవేర్చాలి. భార్య అనేటువంటి ఒక పాత్ర ఉంటుంది, ఆ పాత్రకి న్యాయం చేయాలి. పలు విధాలుగా ఉంటుంది. అలా మీరు నడుచుకున్నట్లయితే నీ భర్త మారుతాడు. మారలేదు అనంటే ఎక్కడో లోపం ఉన్నదని దాని అర్థం. దాన్ని కూడా కొంచెం సునిశ్చితంగా గమనించుకొని అర్థం చేసుకోగలగాలి, దాన్ని సరిదిద్దుకోగలగాలి. అలా కాకుండా వాని చావు వాడు చేస్తాడు, వాడి నాశనం వాడు నాశనం అవుతాడు, వాడు ఏమన్నా కానీ నేను మాత్రం బాగుంటాను అనంటే మానసికంగా పవిత్ర ప్రవర్తన విషయంలోనే కాదు, నా కంఫర్ట్, నా భోజనం, నా వస్త్రం, నా అలంకరణ,
నా జీవితం, నా ఇష్టం, నా సంతోషం, ఆనందం అన్నటువంటి విధానంలో కనుక నీ వెళ్ళితే అని అంటున్నాడు. కింద వెంటనే చెప్పుకొచ్చినటువంటి మాట ఏంటి? జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయను, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. అంటే జడలు వేసుకోవద్దని చెప్పలేదు దేవుడు ఇక్కడ. నగలు పెట్టుకోకూడదని కూడా చెప్పలేదు, వస్త్రములు ధరించుకోకూడదని కూడా చెప్పలేదు. కానీ దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ కంటే చాలామంది హృదయాంతరంగం ఎలాగున్నది అనేటువంటిది చూసుకోరు. నా మనస్సు ఎలాగుంది, నా స్వభావం ఎలాగుంది, నా ప్రవర్తన ఎలాగుంది అనేది పట్టించుకోకుండా నా వేషం ఎలాగున్నది అని దృష్టి సారిస్తూ ఉంటారు. అప్పటికే బగబగా మండిపోతున్నటువంటి భర్త ఉదాహరణకి ఈ గుణం మారకుండా ఈ సోకులాడుతున్నారనుకోండి, ఆయన కోపం కాస్త ఏమవుతుంది? చెడ్డోడే, సోకే ఒప్పుకుందాం, చెడ్డోడే. కానీ ఆ చెడుతనము, ఆ కోపం ఇంకేమవుతుంది? పెరిగిపోతూ ఉంటుంది. అలా పెరగడానికి మన ప్రవర్తన కారణమవుతూ ఉంటుంది. మనం సాధారణంగా ఉన్న, అంటే సాధారణ వస్త్రం, మనం వాడేటువంటి కాస్ట్యూమ్స్ అన్నీ కూడా సాధారణమైనటువంటివి. కానీ గుణం అండి, ఎవరైనా నీ విషయంలో శంకించాలన్నా, నీ గురించి ఏదైనా చెడుగా మాట్లాడాలన్నా వారి గుండెలు తడదడలాడతాయి, భయపడిపోతారు. ఆవిడ గురించా మనం ఏం మాట్లాడలేమండి, ఏమచ్చ కనబడదండి, మనం ఏలెత్తి చూపించలేమండి అన్నంత గొప్పగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. మరేముండాలి? సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. పిల్లరా, బాహ్య అలంకారము కంటే నీ హృదయ అలంకారము ముఖ్యము. ఆ హృదయమును అలంకరించుకో అని అంటున్నాడు. హృదయం అందంగా ఉండాలి, హృదయం అందంగా ఉండాలి. ఏమంటే కొంతమంది చూడటానికి బాగుంటారు, రంగు కావచ్చు, రూపం కావచ్చు. అలాగే వారు ధరించుకున్న వస్త్రములు విలువైనవిగా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ వారి గుణమే బాగుండదు. నోరు తెరిస్తే ఇక భయంకరమైనటువంటి మాటలు, అవి బూతులు కావచ్చు, బూతులే కానవసరం లేదు. కొండెములు పెట్టించే మాటలు కావచ్చు, మనిషిని హర్ట్ చేసేటువంటి మాటలు కావచ్చు. ఏమండి, రకరకాలుగా ఆ మాటల చేత, ఆ శరీర ముఖ కవలికల చేత, ఆ ప్రవర్తన చేత ఇబ్బంది పెట్టించేటువంటి విధంగా ఉంటారు. అలా ఉండకూడదు. రెండవది ఏంటంటే, ఇది మరీ ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. చాలామందికి వాక్యం బాగా తెలిసి ఉంటుంది, కానీ ఎంత తెలిసి ఉన్నా తెలిసిన ఆ వాక్యానికి సార్థకత ఎప్పుడైనట్లు, ప్రయోజనము ఎప్పుడైనట్లు? అంటే ఇప్పుడు నా బోటి వాడికైనా, మీ బోటి వాళ్ళ ఎవరికైనా సరే వాక్యము ఎంత తెలుసు, ఈ ప్రవర్తన విషయంలోకి వచ్చేసరికి, ఓకే, ప్రవర్తన విషయంలోకి వచ్చేసరికి వాక్యం ఎంత తెలుసు అనేటువంటిది ముఖ్యం కాదు. తెలిసిన దానిలో నువ్వెంత
బాగున్నావు అనేటువంటిది ముఖ్యం. రెండవది ఏంటంటే, అంటే మరి అలాగని వాక్యం తెలుసుకోకూడదా? వాక్యము ఎంత తెలిస్తే నువ్వు ఇంకంత శుద్ధంగా తయారు కావాలి. రోజు దేవుడు తన సంఘాన్ని దేంతో కడుక్కున్నాడు? వాక్యంతోనే కదా. ఆత్మలు రక్షించుటకు శక్తి కలిగింది ఏంటి? వాక్యమే కదా. వాక్యము ఎంత ఉంటే అంత ప్రయోజనం జరగడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనం భుజించినటువంటి ఆహారం జీర్ణం కావాలి, అప్పుడే ఒంటికి శక్తి వస్తుంది. అలాగే మనం విన్నటువంటి వాక్యము అన్వయించుకోవాలి, అప్పుడే మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. అన్వయించుకోకుండా 66 పుస్తకాలు ఎంత అవపోసన చేసినా ప్రయోజనము ఉండదు. గనుక వాక్యం ఎంత వింటే అంత మంచిది, ఎంత నేర్చుకుంటే అంత మంచిది. కానీ నేర్చుకున్నటువంటి వాక్యాన్ని, ఇప్పుడు మందుగోళీలు రోగం ఉన్నది, ఒక జబ్బు ఉంది, మందుగోళీలు డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ చేస్తారు. చేసిన తర్వాత వాటిని వాడాలి. ఎంత డోసు ఎంత మేరకైతే వాడమని చెప్పారో అంత మేరకి వాడాలి. ఎంత వాడితే అంత మంచిది. కానీ వాడిన మందు ఏమవ్వాలి? ఒంటికి పట్టాలి. అలాగే వాక్యము మన హృదయమునకు, మన మనస్సునకు ఎక్కాలి. వాక్యము తెలియటం వేరు, వాక్యమును అన్వయించుకొని జీవించటము వేరు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, వాక్యమును అన్వయించుకోవాలి. తద్వారా హృదయ అంతరంగం అనేటువంటిది సౌందర్యంగా ఉంటుంది. అది సహజంగానే జరిగిపోతుంది. ఆ మాట చెప్పారు. తర్వాత కిందికి వెళ్ళినట్టయితే, అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకి లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. పూర్వం ఉన్నటువంటి స్త్రీలట, అంటే అందరి స్త్రీల గురించి మాట్లాడట్లా, అలంకరించుకున్న స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీలు ఎలా అలంకారం ఉందట? వాళ్ళకు ఏది అలంకారమైందట? ఏది అలంకారమైందట? తమ భర్తలకి లోబడి ఉండటం అనేటువంటిది అలంకారమైంది. ఇప్పుడు ఇక్కడ మంచి భర్తలా చెడ్డ భర్తలా? ఇదే బిగ్గెస్ట్ క్వశ్చన్ మనకి. ఎవరికి లోబడి ఉండటం మూలంగా వాళ్ళు సౌందర్యవతులయ్యారు? ఏం చెప్పాడు ఇక్కడ? స్త్రీలు మాట్లాడాలి. ఎవరికి లోబడి, ప్రారంభ వచనములో ఎవరికి లోబడమన్నాడు? సపురుషులే. వాక్యము లేని వారైనా, ఇప్పుడు అక్కడ వాళ్ళ వాక్యం లేని వారని చిన్న మాట మాట్లాడలే. వాక్యము నాకు అవిధేయులు, అంటే ధర్మశాస్త్రాన్ని పాటించరు వాళ్ళు. పేరుకు ఇశ్రాయేలుడే కావచ్చు, లేదా పేరుకు క్రైస్తవుడే కావచ్చు, కానీ వాక్యానికి మాత్రం విధేయులై ఉండరు. కానీ ఆ భర్తలకు ఏం చేయమన్నాడు? లోబడమన్నాడు. ఇది మనకు కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ దేవుడు మన మేలు కోరి చెప్పినటువంటి మాట, మీరు లోబడి ఉండండి. ఈ చెడు భర్తలకి లోబడి ఉండండి, మంచి భర్తలకి లోబడి ఉండండి. అలా లోబడి ఉండట చేత ఆ పూర్వపు స్త్రీలు తమ్మును తాము అలంకరించుకున్నారు అని అన్నాడు. ప్రియులరా, ఇలా అలంకరించుకున్నటువంటి వారిలో ఒక నోవాహు భార్య ఉండొచ్చు కదా. ఎందుకంటే ఓడగట్టుకుందాం అమ్మా అని అనగానే సరేనండి అంది. నీకు ఎక్కడ పని లేదా ఈ వయసులో అని చెప్పేసి అని అనలే. ఎవరు చేయాలి ఇదంతా అని అనలేదు. అలాగే షారాయి ఉందనుకోండి, ఎవరికి లోబడింది? కాకపోతే వీళ్ళిద్దరు మంచోళ్ళు,
నోవహు మంచివాడే, అబ్రహాము మంచివాడే. అబ్రహాము ఎక్కడికి పోదామంటే పదండి అని అన్నది. ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వచ్చింది. ఏం చేయమంటే అది చేసింది. అలా శారాయి గురించి మాట్లాడాడు ఇక్కడ. ఎవరు మాట్లాడాడు? ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడా, అంటే అన్ని పరిస్థితులలో యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఓకే, అతనికి లోబడి ఉండెను. ఇప్పుడు మనకి ఈ హిస్టరీ అంతట్లో కూడా ఈ మంచి భర్తలు మంచి భార్యలు అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నప్పుడు మనకి వారు లోబడినటువంటి విధానమే కనబడుతూ ఉంటుంది. అయితే అకుల లాంటి షూనేమియుడు ఏమండి, వారు చెడ్డవారని ఎక్కడ లేదు. ఇంకా మొత్తం ఆ థీమ్లో చూసుకుంటే మంచివారనేదే మనకు అర్థమవుతూ ఉంటుంది. కాకపోతే దేవుని పరిచర్య విషయంలో స్వతహాగా తమకు తామే ఉత్సుకత చూపించినటువంటి వారుగా మనకు కనిపించరు. భార్యలకి ఆ ఉత్సుకత ఉంటే భార్యలు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారు సరే అని ఏకీభవించినటువంటి మంచివారుగా కనబడతారు. మంచివారే, కానీ ఉత్సాహం విషయంలో భార్యలు ఉత్సాహవంతులు. ఓకే, ఇక ఇక్కడ ఒక స్త్రీని గురించినటువంటి సందర్భం వస్తుంది మనకి. ఎవరు ఆవిడ అనంటే ఒక మొరటివాని భార్య గబ్రియేలేనా? అబీగయిల్, రైట్, సారీ, అబీగయిల్. ఈ అబీగయిలు గుణవతి, ది సేమ్ టైం రూపవతి. గుణవతి, రూపవతి, కానీ భర్త చాలా మొరటువాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. అంతేకాదు కొంచెం వివేకం కూడా తక్కువ అని చెప్పుకోవచ్చు. వివేకం కూడా తక్కువ. ఈ సందర్భంలో ఒకటి జరిగింది, మీకు అందరికీ తెలుసు. ఈయనకి 3000 గొర్రెలు, 1000 ఏంటి మేకల ఒంటెల కదా ఉన్నాయి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము ప్రారంభ వచనాలలో ఉంటుంది. 3000 గొర్రెలు, ఇంకొక 1000 ఏంటో ఉంటాయి చూడండి. ఏంటవి? మేకలేనా? మేకలు, 1000 మేకలు అంటే 4000 జీవరాశుల సంపద. ఇక ఒంటెలు, గాడిదలు, ఈ కుక్కలు సహజమే. ఓకే, చాలా ధనవంతుడు. వారికి ఒక అలవాటు ఉంది. ఏంటి అని అంటే ప్రతి సంవత్సరము ఈ గొర్రె బొచ్చును తీస్తూ ఉంటారు. ఈ గొర్రె బొచ్చును తీసేటువంటి ఆ సందర్భాన్ని ఒక సెలబ్రేషన్గా చేసుకుంటారు వాళ్ళు. ఈ జనాలలో కనుక తలనీలాలు తీసినప్పుడు పండగ చేసుకున్నట్టుగా వాళ్ళు గొర్రెబొచ్చును తీసినప్పుడు పండగ చేసుకుంటారు, విందు చేసుకుంటారనమాట. అయితే ఈ ఆయన పేరు నాబాల్. ఈ నాబాలు యొక్క గొర్రెలు ఈ అటవీ ప్రాంతంలో పనివారు మేపడానికి తీసుకెళ్ళినప్పుడు దావీదు తనతో పాటు 400 మంది సౌలు గారికి కంటపడకుండా తప్పించుకు తిరుగుతూ వాళ్ళ అడవిలోనే ఉన్నారు. అప్పుడు ఇక మేకలు, గొర్రెలు అన్నప్పుడు ఈ తోడేళ్ళు ఇంకా మిగిలినటువంటి క్రూర జంతువుల యొక్క భయము ఉంటుంది. రెండవది దొంగల యొక్క భయం కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితులు రాకుండా ఈ దావీదు మరియు బృందం ఎవరైతే ఉన్నారో ఆ పనివారికి సహాయం చేశారట. అంటే వాటిని రక్షించటంలో వారు కూడా ఒక పాత్ర పోషించారు.
అయితే నాబాలు ఎప్పుడైతే ఈ గొర్రెలను బొచ్చు తీస్తున్నాడో, విందు చేసుకుంటున్నాడో, ఆ వార్త తెలిసినటువంటి దావీదు సరే విందు చేసుకుంటున్నాడు కదా, ఈ శుభకరమైనటువంటి సందర్భంలో మనకి ఏమైనా ఆయన చేయగలడేమో, ఆయన మనసుకు వచ్చినట్లు చేయమని చెప్పి మీరు వెళ్ళి అడగండి అని చెప్తారు. వాళ్ళు వచ్చినప్పుడు దావీదెవడు, మా యజమాని దగ్గర నుండి చాలామంది వెళ్ళారు, వీడెవడో మాకు తెలియదు, నేను ఇవ్వను అన్న విధానంలో మాట్లాడాడు. కానీ దావీదు తెలియదా అనంటే అప్పటికి ఆయన వెల్ నోన్ పర్సన్, సౌలు కంటే పాపులారిటీలో ఉన్నటువంటి వ్యక్తి కదా. తెలియకపోవటం అనేటువంటిది ఏమి లేదు, కానీ ఉద్దేశపూర్వకంగానే అన్నట్లుగా మనకు కనబడుతుంది. కాకపోతే అక్కడ వివేకం పనిచేయకపోవచ్చు అన్నాడు. అది తెలిసినటువంటి దావీదు అతన్ని సంతానమును, మగ సంతానమును అంతటిని చంపేయాలి అనేటువంటి కంకణం కట్టుకొని ఎదురుగా వస్తూ ఉంటాడు, వీళ్ళ దగ్గరకు వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ వార్త తెలిసినటువంటి ఒక పనివాడు, అంటే గొర్రెల కాపరి, ఇప్పుడు నాబాలు దగ్గరికి వెళ్ళి నచ్చ చెప్పుకునేటువంటి అవకాశం లేదు, వాడు అసలే పిచ్చోడు. అప్పుడు ఈమె గుణవతి గనుక ఈమెయితే వింటది, ఆలకిస్తుంది అని గమనించి ఆమె యొద్దకు వచ్చి అమ్మా అని చెప్పి విషయం చెప్తాడు. మన యజమాని ఇలాంటోడు అలాంటోడు, ఇదిగో దావీదు గారు ఇలా సహాయమును అడిగితే మన యజమాని ఇలా అన్నాడు, కాబట్టి దావీదు చంపడానికి వస్తున్నాడు. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఈ అబీగయిలు నాబాలు యొద్దకు వెళ్ళి ఈ విషయం అంతా ముందట పెట్టి పాఠమంతా అర్థం చేయించి ఒప్పించి చెయ్యాలి అని అంటే ఈలోపు దావీదే మీద పడతాడు, చంపేస్తాడు. అక్కడ సోర్సు లేదు, అవకాశము లేదు. ఎందుకంటే పోగానే ఇలా చెప్పగానే అలా విని అలా అర్థం చేసుకున్నట్టయితే ఉండేది, కానీ ఆ రకం కాదు కదా. కాబట్టి ఇప్పుడు భర్త ప్రాణము పోకూడదు, తన పిల్లల ప్రాణము పోకూడదు అనంటే ఇమీడియట్లుగా ఆమెకున్నటువంటి అవకాశం ఏంటంటే నాబాలు కంటే దావీదు త్వరగా అర్థం చేసుకుంటాడు, నాబాలు కంటే దావీదు త్వరగా ఒప్పుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఈమె విచక్షణతోటి దావీదును ఒప్పించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇక్కడ భర్తను అడిగిపోవాలి కదా ఇప్పుడు భర్త పర్మిషన్ కావాలి కదా. భర్త పర్మిషన్ కోసం చూస్తుంటే భర్త ప్రాణమే పోవచున్నది కనుక ఇక్కడ యుక్తమైనటువంటి ఆలోచన చేసి ఉన్నటువంటి ఆ సంక్లిష్టకరమైనటువంటి పరిస్థితిలో ఆ భర్త ప్రాణములను నిలబెట్టడానికి దావీదు యొద్దకి వెళుతుంది. మొత్తానికి అతని కోపము చల్లారులాగున చేస్తుంది. ఇప్పుడు భర్త ప్రాణం మిగిలింది, పిల్లల ప్రాణం మిగిలింది, ఇంతవరకు ఓకే. తిరిగి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చేసరికి భర్త ఎలా ఉన్నాడట? మస్తు నిషాలో ఉన్నాడుగా. మంచి రాజుల విందులో విన్నాడు. అంటే రాజుల విందు అంటే రాజులు ఎలాగైతే విందు చేసుకుంటారో అలా చేసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన పలకరించే వశం లేదు. ఏమండి? పలకరించే వశం లేదు. మనం ఇందాకన్నట్టుగా అతని దగ్గరికి వెళ్ళి చెబితే ఆయన అర్థం చేసుకుని ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పుకున్నాం కదా. అది మామూలుగానే ఆయన స్వభావం. అందులో ఇంత దాగినాక ఇంకా కష్టం. కనుక అప్పుడు ఆమె తీసుకున్నటువంటి నిర్ణయము తెలివైనటువంటి నిర్ణయము. ఆ నిర్ణయాన్ని దేవుడు కూడా అభినందన పూర్వకంగానే రాసినట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు తిరిగి వచ్చేసరికి అతను నిషాలో ఉన్నాడు.
ఇప్పుడు మాట్లాడటము సమంజసకరము కాదు అని అనుకున్నదట ఆమె. అంటే ఏం జరిగింది, విషయము ఏమైంది అనేటువంటి విషయాన్ని మాట్లాడటము సమంజసకరము కాదు అని అనుకొని ఆ రాత్రికి ఊరికనే ఉండి, అంటే ఆ రాత్రి మనసులో పెట్టుకొని ఉదయమున మత్తు దిగిన తర్వాత అని ఉంటుంది అక్కడ. ఉదయమున మత్తు దిగిన తర్వాత ఏం జరిగిందో ఆ విషయం అంతా పూసగుచ్చినట్టుగా చెప్పింది. అవునా అని ఒక్కసారిగా నోరెళ్ళబెట్టి ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది. ఎస్, బ్రెయిన్ స్ట్రోక్, ఏదో హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ ఏదో స్ట్రోక్ అయితే వచ్చింది. ఎందుకంటే బిగుసుకుపోయాడట మనిషి. బిగుసుకుపోయి ఇక కట్టెదరుచుకుపోయినాడు, కాళ్ళు చేతులు ఆడట్లేదు. విత్ ఇన్ 7 days 9 days అక్కడ నెంబర్ ఉంటుంది చూడండి, 10 days 10 రోజులలో చనిపోయాడు. 10 రోజులలో ఎందుకు చనిపోయాడు ఏంటి అనేటువంటిది మళ్ళీ దావీదు గారు మాట్లాడతారు. సరే, ఇప్పుడు ఆయన మరణం గురించి అలా ఉంచితే, మరణం అంటే వార్త వినగానే ఆయనకి షాక్ అయింది, అలా మరణించాడు. కానీ ఇప్పుడు అబీగయిలు చేసినటువంటి ప్రయత్నం ఏంటి? అబీగయిలు తన భర్త మొరటువాడైనా మరణించాలి అని అనుకోలేదు ఆమె. మళ్ళీ ఆ కోణంలో మనం పొరపాటున కూడా ఆలోచించకూడదు. భర్తను బ్రతికించుకోవాలనుకున్నది, పిల్లలని బ్రతికించుకోవాలనుకున్నది, తనదైనటువంటి ప్రయత్నం తాను చేసింది. ఇప్పుడు చెప్పండి, భర్తను బ్రతికించుకోవాలని చేసుకున్నటువంటి ఆ ప్రయత్నం అంతర్లీనంగా ఏమండి భర్తకి తాను విధేయత కలిగి ఉండి చేసినటువంటి ప్రయత్నంగా అనిపిస్తుందా, అవిధేయత కలిగి చేసిన ప్రయత్నంగా అనిపిస్తుందా? ఏమండి అంతర్లీనంగా ఇప్పుడు దేవుడు ఏ మాటలైతే చెప్పుకుంటూ వస్తాడో దాన్ని ఏకీభవించేటువంటి విధానంలోనే మనకు కనబడుతుంది. నీ భర్త, మళ్ళీ మనకు పేతురు గారి ఆ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 1వ వచనం ఏదైతే ఉందో అదే అక్షరాలకి నెరవేరుతుంది. భర్త దుర్మార్గుడు. ఇప్పుడు భార్య ఏం చేస్తున్నది? తన పవిత్ర ప్రవర్తన చేత మార్చుకునేటువంటి ప్రయత్నం, కానీ అంత అవకాశము దొరకలేదు. అంటే ఆమె తనదైనటువంటి ప్రయత్నంలో, తనదైనటువంటి విధానంలో ఆమె ఉన్నది కనుక ఆమె కూడా యోగ్యురాలుగా, ఆమె కూడా హృదయ సౌందర్యము కలిగినటువంటి స్త్రీగా మనకి కనబడుతుంది. ఎందుకంటే ఈ సందర్భంలో చాలామంది అనుకునేది ఏంటంటే నాబాలు చెడ్డోడు గనక అబీగయిలు అతని మాట కానీ అతనికి లోబట్టడం కానీ ఇదంతా జరగలేదు, ఆమె నిర్ణయం ఆమె తీసుకున్నది, ఆమె జీవితం ఆమె జీవించింది అన్నటువంటి విధానంలో అనుకుంటూ ఉంటారు. రెండవది ఏంటంటే కొన్ని నిర్ణయాలు భర్త చెడ్డోడైనప్పుడు భార్య సొంతంగా తీసుకుంటుంది, అందులో తప్పేముంది అనేటువంటి విధానంలో అనుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ని మనము అర్థం చేసుకోవలసి ఉంది. నిజంగా అలాంటి మొండోడు, అలాంటి కసాయివాడు నాబాలు అన్నప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏమండి ఆమె అతనితోటే కాపురం చేసింది అని అంటే ఒకసారి అర్థం చేసుకోండి, ఎలా అయి ఉంటుంది ఒకరోజు. అది అలాంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తితో అన్ని సంవత్సరాలు కాపురము చేసింది అని అంటే దాని అర్థం ఏమిటి? కాబట్టి సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ శారా వీళ్ళందరికీ ఒక మచ్చ తుడకగా ఆమెను పెట్టి చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? ఏమని చెప్పాడు? శారా నా యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల. ఇక్కడ భయం ప్రస్తావన ఎందుకు వచ్చింది? నీవు యోగ్యమైనటువంటి ప్రవర్తనలో జీవించాలి అని అనుకున్నప్పుడు నిన్ను భయపెట్టేటువంటి సమస్యలు చాలా వస్తాయి.
పరిస్థితులు చాలా వస్తాయి. అవును, అవి పలు విధాలలో ఉంటాయి. నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి అనేటువంటి ఆశ ఉంటుంది, దేవుని మాటలు వినాలనే ఆశ ఉంటుంది, ప్రార్థనలో ఏకీభవించాలనే ఆశ ఉంటుంది, సెమినార్కు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది, మీటింగ్లకు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉంటుంది. కొన్ని ప్రోగ్రాములు పగళ్ళు ఉంటాయి, కొన్ని ప్రోగ్రాములు రాత్రుల్లో ఉంటాయి. భర్త రాడు, అసలు ఉండడు, ఇంట్లో ఉండడు, ఉన్నా రాడు. అప్పుడు వెళ్దామండి అని అంటది, నేను రాను నువ్వు అని అంటాడు, ఆమె పోతుంది. కానీ ఇంటి చుట్టూన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు రాత్రి పగలు ఇలా పోతూ ఉంటే, తెలుసు కదా, రైట్? ఇలా ఉదాహరణకి ఇంకెన్నెన్నో చెడ్డవారైనటువంటి భర్తలు ఉన్నప్పుడు ఇంకా చాలా వస్తూ ఉంటాయి. ఇలాంటివి ఎన్ని వచ్చినా కూడా పరిస్థితులకి, సమస్యలకి నువ్వు భయపడక బెదరక ఉన్న ఎడల ఆమెకి పిల్లలు అవుతున్నారు. అంటే విశ్వాసులకు తండ్రి అబ్రహాం అన్నప్పుడు ఆయనకి మనం పిల్లలు ఎలా అవుతున్నామో, ఇప్పుడు శారాయికి పిల్లలు అవుతారు. ఎప్పుడు? పవిత్ర ప్రవర్తనను కలిగినప్పుడు, హృదయాన్ని మనస్సును అలంకరించుకున్నప్పుడు. ఇది భార్యలు భర్తల విషయంలో చేయవలసినటువంటి పని, వారి కర్తవ్యం, వారి బాధ్యత. ఇంకా చెప్పాలి అంటే దేవుని ఆజ్ఞకు లోబడి ఉండుట. అవునా? ఇక వెంటనే భర్తలకు చెప్పాడు 7వ వచనంలో, అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. ఏమండి, ఇక్కడ చాలా విషయాన్ని, ఏమండి, మనం కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకి జీర్ణం కాకపోవచ్చు, ఒప్పుకోవాలి అని అనిపించకపోవచ్చు, కానీ వాస్తవికత అదే ఉంటుంది. కొంచెం దాన్ని అర్థం చేసుకోవటానికి, స్వీకరించటానికి సమయం పడుతుంది. కొంత అనుభవం వస్తే కానీ కొన్ని స్వీకరించలేదు. రైట్? ఏమన్నాడు ఇక్కడ అంటే, జీవమను కృపావరములో, అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ కాలములో కృపావరము అని అన్నాడు. ఇక్కడ జీవితం అనేటువంటిది కృపావరము. ఎలా కృపావరం? అంటే భూమి మీద బ్రతుకు మంచిదా చెడ్డదా చెప్పండి. మామూలుగా ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, మరి మామూలుగా స్ట్రైట్గా సర్టెన్ అనుభవం వచ్చిన తర్వాత ఎవరిని అడిగినా కూడా బ్రతకడం కంటే తొందరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళటం, ఎంత తొందరగా వెళితే అంత మంచిది అనేటువంటిదే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే అనుభవాలు అవి చెప్తూ ఉంటాయి. ఈ అనుభవాలు రాకముందుకు వయసులో ఉన్నప్పుడు ఇక వాళ్ళకు ఊహలు, వాళ్ళ కళలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రకరకాలుగా ఉండొచ్చు, అది వేరు. కానీ ఇలాంటి మనకు ఇంకా సో మెనీ తెలుసు కదా. అయ్యా నువ్వు ఇచ్చిన ఆయుష్, మా ఆయుష్ ఎంత అయ్యా? మా అంటే 70 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు, అది కూడా ఆయాసము ప్రయాసమే అని అన్నాడు. ఏమంటే నిజంగా చెప్పండి, బ్రతుకులో ఏమైనా సుఖం ఉందా? ఉండదు. మళ్ళీ ఇంకా పౌలు పనిగట్టుకొని చెప్పాడు, పెళ్లి చేసుకున్నోనికి అస్సలే సుఖం ఉండదు అన్నాడు. అంటే సుఖం అనే పదం వాడాలి, కానీ శ్రమ అని అన్నాడు. పెళ్లి చేసుకుంటే ఇంకెక్కువ శ్రమ అని అన్నాడు. ఇట్స్ ఫ్యాక్ట్. ఏమండి, మనం కాకపోతే తాత్కాలికం చూసుకుంటూ ఉంటాం, కానీ ఆయన జీవితకాలం దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటి మాటలు అవి. ఈ జీవితాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు అంటే కృపావరము అని అన్నాడు. ఈ జీవితము ఇంత కష్టంగా ఉంటుంది, ఇంత ఇబ్బందిగా ఉంటుంది అని చెప్తూనే దాన్ని కృపావరము అని ఎందుకన్నాడు?
అంటే ఈ జీవితమే నీవు పరలోకానికి చేరటానికి కావలసినటువంటి అర్హతను సంపాదించి పెట్టుకోవటానికి దోహదపడుతుంది. ఇప్పుడు దేవుడు ఇంకా ఆయుష్ మనకు అనుగ్రహిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఇంకా మనల్ని మనం రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశం మనకు కలిగిస్తున్నాడు, ఇంకా సాధనాలని కల్పిస్తున్నాడు. ఇది ఆయన మనకు అనుగ్రహించేటువంటి కృపా వరము. ఓకే, ఇక భౌతిక సంబంధమైనటువంటి ఇప్పుడు అది ఎలా కృపావరం అవుతుంది అంటే ఇంకా మనం ఇంక్లూడింగ్ మనం ఆలోచిస్తూ ఉంటే మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి భర్త భార్య ద్వారా పరీక్షించబడవచ్చు, భార్య భర్త ద్వారా పరీక్షించబడవచ్చు అనేటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా అందులో మిళితమై ఉంటుంది. ఇక రెండవ విషయం ఏంటంటే ఈ జీవితమైన పర సంబంధమైన జీవితం అయినా ఆత్మ వర్ధిల్లుచున్న కొలది శరీరం విషయంలో ఏం చేయమన్నాడు? సంతోషంగా ఉండండి. కొన్ని సందర్భాలలో అది గాడ్ గిఫ్ట్, దాన్ని అందుకే కృప అని అన్నాడు. కొన్ని సందర్భాలలో భార్యను బట్టి భర్త సంతోషించేటువంటి సమయం ఉంటుంది, భర్తను బట్టి భార్య సంతోషించేటువంటి సమయం ఉంటుంది, ఒకరిని ఒకరు సంతోషపరుచుకునేటువంటి సమయాలు కూడా ఉంటాయి. అది దేవుని కృపే. ఇలా దేవుని కృపతో ఆమె మనతో జీవిత సారూప్యత కలిగినటువంటిది గనక అన్నాడు. కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని. ఎక్కువ బలహీనము ఇక్కడ ఇక నేరుగా స్ట్రైట్గానే చెప్పేశాడు, స్త్రీలు బలహీనులు అన్నాడు. ఏ విషయంలో బలహీనులు? ఏ విషయంలో బలహీనులు అంటే ఎంటైర్ ఇప్పుడు పురుషులు స్త్రీలు అన్నటువంటి టోటల్ వర్షన్లో మాట్లాడుతున్నటువంటి మాట అది. కొన్నిసార్లు రివర్స్ కూడా అయితే కొన్ని ఫ్యామిలీల విషయంలో. కాబట్టి ఈ 1-2 ఫ్యామిలీల విషయంలో దృష్టిలో పెట్టుకుని మాట్లాడేటువంటిది కాదు, ఓరల్గా మాట్లాడితే స్త్రీలు బలహీనులు. ఏ విషయంలో బలహీనులు? భౌతికంగా బలహీనులే, అదే సమయంలో మానసికంగా కూడా బలహీనులే. అలాగని పురుషులకి ఇక బలహీనత రానే రాదా అంటే వస్తుంది, కానీ పురుషుల కంటే త్వరగా అలసిపోయేవారు లేదా త్వరగా ఒక అవలాగా టెంప్ట్ అయ్యేటువంటి వారు స్త్రీలు ముందు వరుసలో ఉంటారు. గనుక పురుషుడు ఏం చేయాలి అనంటే, ఉదాహరణకి పిల్లలున్నారు, మనతో పాటు నడిపించుకు తీసుకెళ్తున్నాం, వచ్చిన ప్రదేశానికి వెళ్తున్నాం, నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాం. వాడు కొంత దూరం వెళ్ళగానే డాడీ నా కాళ్ళు లాగుతున్నాయి అని అన్నాడు. ఏయ్ నువ్వు మనిషే నేను మనిషి, నీ కాళ్ళు లాగటం ఏంట్రా అని అనలేం కదా. అక్కడ వాడు చిన్నవాడు, వాడు అలసిపోతాడు. అప్పుడు ఏం చేస్తాడు భర్త? ఆ పిల్లవాడిని ఎత్తుకొని మరి వెళుతాడు, నడుస్తాడు. అలాగునే భార్య కూడా బలహీనురాలు, మానసికంగాను శారీరకంగాను. చిరంజీవికి నవ్వొస్తుంది. ఈ బలహీనతలో ఉన్నప్పుడు వారు అలసిపోయినా, అది మానసికంగా శారీరకంగా ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోనైనా వారిని తనతో పాటు తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. నువ్వు బండి మీద ఎక్కించుకుపోతావా, ఆటోలో ఎక్కించుకుపోతావా, లేకుంటే భయపడకు నేనున్నాను అని చెప్పేసి మానసికంగా ధైర్యం ఇస్తావా, ఏమైనా తొందరపడి ఏమైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అది కాదు ఇది అని చెప్పేసి మంచి ఆలోచన ఇచ్చి నడిపిస్తావా? ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. అలా నీ భార్య బలహీనమైనటువంటి ఘటమని నువ్వు ఎరిగి ఏం చేయమన్నాడు?
భార్యను సన్మానించటం అంటే తల్లిదండ్రులను సన్మానించటం అనే విషయంలో మాట్లాడుకున్నాం. ఏంటది ఇక్కడ సన్మానించటం అంటే వాళ్ళ అవసరాలను తీర్చటం. అలాగే భార్య యొక్క అవసరాలను తీర్చాలి. ఇది భర్త యొక్క డ్యూటీ, బాధ్యత. భర్త యొక్క బాధ్యత ఇది చాలా సందర్భాలలో ఉంటాయి. తిమోతి పత్రికలో ఒక వ్యక్తికి సూటిగానే సూచిస్తాడు. అంటే సంఘమునకు అధ్యక్షుడైనటువంటి వాడి విషయంలో నేరుగా చెబుతాడు, నీ ఇంటిని ఏలాలిను, ఇంటి ఏలనేరనటువంటి నీవు సంఘమును ఎలాగూ ఏలుతావు అని చెప్పి అంటూ ఉంటాడు. అంటే మీరు పోషించాలి, భార్యలు అణకువగా ఉండాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఏం చెప్పాడు? సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. నీకు దైవ జ్ఞానం తెలియాలి, అలాగే లోక జ్ఞానం కూడా తెలియాలి, మనుషుల మనస్సులను చదవాలి, ముఖ్యంగా భార్య యొక్క హృదయాన్ని చదవాలి. భార్యలు తమ భర్తల హృదయాలు చదవాలి సందర్భాలను బట్టి. ఓకే, చదివి ఇరువురు కూడా జ్ఞానము చొప్పున కాపురము చేయాలి, లేదంటే బెడిసి కొడుతుంది. ఏదో కానిచ్చాంలే 60 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పుడు ఉంటే ఎంత ఊడిపోతే ఎంత అనేటువంటి తీరులో ఉండే అంత చిన్న విషయం కాదు ఇది. నీ కుటుంబ సంసార జీవితం అనేటువంటిది పరలోకంతో ముడిపడి ఉన్నటువంటి విషయం. అది నిత్య జీవముతో ముడిపడి ఉన్నటువంటి విషయం, రక్షణతో ముడిపడి ఉన్నటువంటి విషయం. కనుక కడు జాగ్రత్తగా నీవు కాపురము చెయ్యాలి. ఇలా చేయలేను అని అనుకున్నప్పుడు నువ్వు వివాహం చేసుకోకపోవటమే ఉత్తమము అని అన్నాడు. చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే నువ్వు వివాహం చేసుకో. లేదు అని అంటే నీవు వివాహం చేసుకోకపోవటమే ఉత్తమము. అవునా? రైట్. జ్ఞానం చొప్పున కాపురం చేయి. ఇప్పుడు కొరంథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము, కొరంథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. నేను దీన్ని ఎక్కువగా వివరించాలని అనుకోవట్లేదు. అయినను 2వ వచనం నుండి ఇంపార్టెంట్. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను. ఇక్కడ ఏమండి, ఆదామవ్వల పెళ్లి చేసేటప్పటికి ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు, ప్రారంభ జనుల వివాహాల విషయంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు ఈ కాలం వచ్చేసరికి సిచ్యువేషన్ వేరు. ఇక్కడ కంపల్సరీ చేయలేదు. ఏమన్నాడు? జారత్వములు జరుగుచున్నవి గనుక, అవి జారత్వములు అనేటువంటివి నీ జీవితానికి ప్రమాదకరమైనటువంటివి, నీ భవిష్యత్తుకు ప్రమాదకరమైనటువంటివి గనుక అవి జరగకుండా ఉండాలి అనంటే నీ శరీర కోరిక, నీ ఆశ తీర్చుకోవటం కోసం అని అన్నాడు. ఏమండి, దీన్ని వాంఛ అనేటువంటి పదంతో వాడుతూ ఉంటారు. జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. జారత్వములు జరుగుతున్నాయి కనుక పెళ్లి చేసుకోవాలి, సొంత భార్య ఉండాలి, సొంత భర్త ఉండాలి అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు? భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములను నడుపవలయును. ఏమంటే ఇది చిన్నగా ఒక సెంటెన్స్లో ఉన్నది కానీ ఇది పెద్ద మ్యాటర్ అండి. దీనితోనే కుటుంబంలో కలతలు వస్తూ ఉంటాయి, కుటుంబము విచ్ఛిన్నమవుతూ ఉంటుంది. ఏమండి, దీనితోనే ఇక తీవ్రమైనటువంటి నిర్ణయాలు, తీవ్రమైనటువంటి తప్పిదాలకు తావిస్తూ ఉంటుంది.
అంటే ఈ సందర్భాలన్నీ అన్ని సందర్భాలలో ఏకరీతిగానే ఉంటాయని చెప్పలేం, కానీ ఎక్కువలో ఎక్కువ ఒక భర్త తప్పు చేస్తున్నాడంటే ఈ విషయంలో, ఈ జారత్వము ఈ విషయంలో భర్త తప్పు చేస్తున్నాడు అనంటే భార్య అక్కడ ఏదో లోపం చేసింది అని దాని అర్థం. అలాగే భార్య చేస్తున్నది అనన్నా కూడా భర్త ఏదో లోపం చేస్తున్నాడు అని దాని అర్థం. ముఖ్యంగా వ్యభిచారాల కేసులు చూడండి, రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి శృంగారం, రెండవది డబ్బు, ధనం, అవసరాలు తీరవు. ఈ సిచ్యువేషన్లో వక్ర చూపులు చూస్తూ ఉంటారు, తప్పుటడుగులు వేస్తూ ఉంటారు. కొందరైతే ఇది తప్పు అని తెలుసు కూడా చంపుకొని మరి వేస్తూ ఉంటారు. ఇలా జరుగుతున్నది అంటే భార్య అలా చేసింది అంటే భర్త దగ్గర ఏదో సమస్య ఉన్నది అని దాని అర్థం. లేదా భర్త అలా చేశాడు అని అంటే భార్య యొద్ద ఏదో సమస్య ఉన్నది అని దాని అర్థం. కొన్ని జీవితాలు అయితే షాకింగ్గా ఉంటాయండి. అంత బాగానే ఉందండి, వాళ్ళకి ఏం కొదవలేదు, మనం బయటకు చూడటానికి ఏం కొదవ ఉండదు. డబ్బు బాగానే ఉంటుంది, ఉద్యోగం పెద్దదే ఉంటుంది, సంపాదన బాగానే ఉంటుంది, లగ్జరీ లైఫ్ ఉంటుంది. కానీ తెలియదు సూసైడ్ చేసుకుంటాడు భర్త, లేదా తెలియదు సూసైడ్ చేసుకుంటుంది భార్య. ఎందుకు? కొన్ని సందర్భాలలో, అన్ని సందర్భాలు అనట్లేదు, అందుకే కొన్ని సందర్భాలలో ఇదే ప్రథమ స్థానం అయి ఉంటుంది. గనుక అంత నొక్కి చెప్పాడు, సొంత భార్య ఉండాలి, సొంత భర్త ఉండాలి అని వెంటనే ఇంపార్టెంట్ మాట చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి, వారి వారి ధర్మములను నడుపవలయును అని అన్నాడు. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీ ధర్మములు నడపాలి, అప్పుడు కుటుంబ జీవితము బాగుంటుంది అని అన్నాడు. ఇక ఇలా బాగుంచుకొని ఈ అధ్యాయం మొత్తం చదవాలండి. ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలనుకునేటువంటి వాళ్ళు కంపల్సరీ ఈ అధ్యాయం మొత్తం చదవాలి. నిజంగా ఎక్స్ప్లెనేషన్ చేయటం కంటే చదువుకుంటే బాగుంటుంది. ఎక్స్ప్లెనేషన్ చేయటం అర్థం చేసుకుంటే బాగానే ఉంటుంది, కొన్నిసార్లు అపార్థం ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి పాస్టర్ గారేంటి ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి భాష అని రకరకాల కామెంటరీలు కూడా ఉంటాయి. కాబట్టి మాట్లాడడం కంటే చదువుకోవటం చాలా ఉత్తమం. ఏమండి, అర్థం కాకపోతే దాన్ని ఇంకేమైనా విషయం మాట్లాడుకోవచ్చు. మీరు చదవండి, బాగుంటుంది. కుటుంబం బాగుండాలి అనంటే ఈ 7వ అధ్యాయం మస్ట్ అండ్ షుడ్. ఓకే, చదవండి.